Rural FST team, ESEB, authorities and district FST బృందాలు మద్యం కాటన్స్తో వెళ్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ వాహనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కోట రామచంద్రాపురం నుంచి జగ్గంపేట రూరల్లో వెళ్తుండగా ఇంద్రపాలెం వద్ద వాహనాన్ని పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. వాహనం లిక్కర్ కాటన్లు డ్రైవర్ని స్థానిక పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దీనిపై సిఐ ఎస్ఐ ఎస్ఈబి అధికారులు విచారణ చేపట్టడం జరిగిందన్నారు కలెక్టర్ నివాస్. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా కాకినాడ జిల్లాలో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంద్రపాలెం ఐడియల్ కాలేజీ దగ్గర స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ రూట్ వాచ్ చేస్తుండగా, అంటే వెహికల్స్ అన్ని చెక్ చేస్తుండగా వాళ్ళకి ఒక వెహికల్ అనుమానాస్పదంగా రావడం గమనించారు. దానిలో వాళ్ళు చూస్తే దానిలో మద్యం బాటిల్స్ ఉన్నాయి, మద్యం పెట్టెలు ఉన్నాయి. ఆ పెట్టెలని వెంటనే సబ్కి అప్పచెప్పడం జరిగింది. నేను స్టేషన్ తీసుకొచ్చి వాటిని లెక్కపెట్టగా అవి 293 పెట్టెలు ఉన్నాయి. వాటి విలువ సుమారు 21 లక్ష, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 21 లక్షలు. సో ఇంకా ఈ కేసు దర్యాప్తులో ఉంది. వాహనం యొక్క డ్రైవర్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నాము. అతని నుంచి సమాచారం రాబట్టడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇవి